కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో నాకు ఎంతో సహకరించిన గోన బుద్ధారెడ్డి లాంటి వారందరికీ నా హార్దిక అభినందనలు. నేను గణపతి దేవుడని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజ్యాన్ని పాలించాను. రెడ్లు మహాదొడ్డ మనస్కులు. మీ అందరికీ సాదర స్వాగతం. అదిగో నా బిడ్డ రాణి రుద్రమ్మ. రామ్మ. జయము జయము నాన్నగారు, మీకు విజయము దిగ్విజయము. నా కాకతీయ సామ్రాజ్యాన్ని అనుక్షణం కాపాడుతూ, సామంతుల ఐక్యత కోసం పోరాడుతూ, శత్రువులను చీల్చి చెండాడిన రుద్రమదేవిని, ఈ నా యజ్ఞంలో తోడ్పడిన మహావీరుడు గోన గన్నారెడ్డికి నా కృతజ్ఞతలు. నా చిరకాల వాంఛ రాజ్యమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. మీ అందరినీ అభినందిస్తున్నాను. ఐక్యతే లక్ష్యంగా మెలగండి, ఐక్యతే లక్ష్యంగా వర్ధిల్లండి. జయము 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 దిగ్విజయము. మాలిక్ కాఫిర్ పీచమణిచే సత్తా, చేవా, ధైర్యం, దమ్ము ఉన్న వీరప్రతాపుణ్ణి, ప్రతాపరుద్రుణ్ణి, పరమత కుక్కలు మన రాజ్యంలోకి చొరబడినప్పుడు వారిని తునాతునకులు చేసే ప్రయత్నంలో అసువులు బాస్తిగాక నా రాజ్యముని కాపాడ నేను కాకతి రాజ్య చివరి బీజాన్ని, కాకతమ్మ కిరీటంలో వెలిగిన కిరణాన్ని. రెడ్లందరి సహకారం మరువలేనిది, మరువరానిది. మీ అందరికీ శుభాభినందనలు. బళిరా నాయక బళిరా, గోన గన్నారెడ్డి బళిరా అంటూ పందిపోటు ముసుగులో ఉన్న నన్ను నా సేనలు, నా ప్రజలు ప్రస్తుతించారు. నా గెరిల్లా పోరాట పటిమను పొగుడుతూ నా రచనలు మెచ్చుకున్నారు. నా స్వామి భక్తి పరాయణతతో రుద్రమరాజ్యాన్ని కాపాడుతూ, సామంతుల ఐక్యతను కాంక్షిస్తూ చేసిన పోరాటంలో ముఖ్యుణ్ణి నేను గోన గన్నారెడ్డిని. వర్ధమానపుర రాజుని, కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకం చేసే యజ్ఞంలో పాలు పంచుకున్న ధీరుడని, భవిష్యత్ తరాల స్ఫూర్తిదాయకుడను. మన రెడ్డి బిడ్డలందరికీ ఈ గోన గన్నారెడ్డి అభినందనలు, శుభాభినందనలు. ముస్లిం సైనికులు రెచ్చిపోయారు. ఇటు తెలంగాణని, అటు ఆంధ్ర ప్రాంతాన్ని నాశనం చేద్దామని అనుకుంటున్న సమయంలో కొండవీడు నుండి వచ్చి కాకతీయ రాజులతో పాటు తోడు నిలిచిన మహావీరుడని, రెడ్డి రాజ్య స్థాపకుడని, మ్లేచ్ఛబ్ది కుంభోద్భవ బిరుదాంకితుడను, నా నేల వైపు కన్నెత్తి చూడటానికే భయపడేలా చేసి మహమ్మదీయ సైనికులకు వెన్నుల్లో వణుకు పుట్టించి తురుష్క ముష్కరుల తలలు నరికి తుంగభద్ర, కృష్ణానదులలో రక్త పుట్టేర్లు పారించిన అరవీర భయంకరుడను, రణములకే జీవితాన్ని వెచ్చించి రెడ్డి రాజులలో మేటిగా కీర్తిగాంచిన ప్రోలయ వేమారెడ్డిని నేను. దేశవ్యాప్తంగా ఉన్న మన రెడ్డి సహోదరులందరినీ సమీకరించాల్సిన అవసరం ఆసన్నమైనది. మేల్కొనండి, మీకు శుభము. మీరంతా సంఘటితంగా ఉండాలి. నేను తొలిసారిగా తెలుగు భాషలో మహిళా గొంతుకను వినిపించిన ఒక విప్లవ గీతికను. ఆడవారికి చదువుకునే అవకాశమే లేని ఆ కాలంలో నేను అక్షర చైతన్యమయ్యాను. నేను కుప్పాంబికను, మహావీరుడు గోన గన్నారెడ్డి చెల్లెలిని. స్వయం ప్రకాశగా వెలిగాను, రాణిగా రాజ్యాన్ని ఏలాను. అక్షరాలను కవితలుగా మలచి తొలి తెలుగు మహిళా కవయిత్రిగా చరిత్రలో స్థానం పొందాను. రెడ్డి జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను. రెడ్డి సహోదరులందరికీ శుభాభినందనలు. ఒకేసారి 7 నవాబుల కుత్తుకలను వేటుకొక్కటిగా నరికి పెరికి నా సత్తా చాటి ఒక్కడినే వందలాది సైనికులతో పోరాడి నా సంస్థానాన్ని కాపాడుకున్నాను. నా సైన్యమే నా బలం, నా బలగం. శత్రుమూకలు కల్లో కూడా మన సంస్థానం వైపు చూడకుండా చేసిన సింహబలుడను, గద్వాల సోమనాథ్ రెడ్డిని. మోసం, నయవంచన, దగా చేసిన తురుష్కులు దొంగ దెబ్బతీసి నన్ను తుదముట్టి చితిరి కాక, అయినా కూడా నా స్థైర్యం, నా సంకల్పం వాళ్ళని మళ్ళీ నా గడ్డ మీద కాలు మోపే ధైర్యం చేయనిలేదు. అది సోమనాథ్ రెడ్డి అంటే. రెడ్డనలారా, తమ్ముళ్ళారా,
ఏకతారాగం ఆలపిద్దాం, జాతిని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. ఈ తెలంగాణ గడ్డ నుండి జరుగుబాటుకు పలనాడుకు నాన్నతో వెళ్లిన 13 ఏళ్ల బిడ్డను, మామ కొడుకుతో పెండ్లైన 3వ రోజున భర్త మరణించిన కొన్నాళ్లకు మా పొలం లాక్కున్న మంత్రుల చేతిలో నాన్న మామల చావులను కళ్ళారా చూసిన నాగమ్మను, అవకాశం కోసం చూసి శత్రుమూకల ఎత్తులకు పై ఎత్తులు వేసి అతను కాచి రాజ్యానికే మంత్రినై చరిత్రలో మొదటి మహిళా మంత్రినై వెలిగాను. ధర్మం కోసం పోరాడి రాజ్యాన్ని కాపాడిన రెడ్డి బిడ్డను, పలనాటి నాగమ్మను. శివోహం శివోహం, శివనామ సంకీర్తనమే నా ఆశయం, శివనామ ధ్యానమే నా పరమార్థం. నా పుట్టుకకు, నా జీవితానికి, నా ప్రతి కదలికకు ఆ పరమేశ్వరుడే కారణం. మాతా, పిత, గురు, దైవం అంటూ దైవానికి 4వ స్థానం ఇచ్చారు. కానీ అమ్మలోనే దైవం, నాన్నలోనూ దైవం, గురువులోనూ దైవమే అంటూ నా దైవమైన శివునికి ఈ జీవితాన్ని అంకితం చేసి భక్తిని నలుదిక్కులా వ్యాపింపచేసిన హేమారెడ్డి మల్లమ్మని, రెడ్డి బంధువులందరికీ దీవెనలు, శతకోటి దీవెనలు. అమ్మా నాన్నల తోడిదే జీవితమనే పసి వయసు. లోకరీతిని అర్థం చేసుకోలేని చిన్న పాపగా ఉన్నప్పుడు కన్ను మిన్ను గానక పైత్యముచే పేట్రేగిన నవాబు నుండి, ఐహిక బంధముల నుండి కాపాడమని ప్రార్థింప సాక్షాత్తు పార్వతీమాతయే ప్రత్యక్షమై కొండను తొలచి నన్ను తనలోనికి తీసుకున్న దేవదేవుని సాక్షి సంతాన దేవతగా మారితిని. రెడ్ల బిడ్డనైన నేను బాలరెడ్డమ్మ దేవతగా ప్రసిద్ధి చెందితిని. రెడ్డి బిడ్డలారా, ధర్మమును కాపాడండి, దైవమును విశ్వసించండి, జాతి క్షేమమే దేశక్షేమముగా భావించండి. మీకు విజయోస్తు, దిగ్విజయోస్తు. శివుని అనుగ్రహంతో పుట్టి నా జీవితమంతా జాతి చరిత్ర, కుల గౌరవం, వంశ పరిరక్షణ కోసం అంకితమైన వాణ్ణి. శ్రీశైల పర్వతాల ఆధ్యాత్మిక వాతావరణంలో ఆదిరెడ్డి వంశంలో ఎడమ చెయ్యి కుడిపాదం లేక పుట్టాను. కానీ ఆ లోపంలో దైవతత్వం నిండిపోయి ఉంది. కుంటి మల్లారెడ్డిని కాదు, భక్త మల్లారెడ్డి అయ్యాను. రెడ్ల జాతి గోత్రాలు, ఇంటి పేర్ల వంటివి ఎక్కడున్న వారినైనా కలగలిపే వంశాల చరిత్రను చెప్తూ కులగురువుగా మారిన భక్త మల్లారెడ్డిని నేను. రెడ్లందరికీ ఆశీర్వచనం. బావిలోని నీటి నుంచి వెలుగులో తేలుతూ కనిపించిన ఆ క్షణం నుండి నేను ప్రజలకు అవధూతుడిని అయ్యాను. కాశీ విశ్వేశ్వరుని ఆశీసుతో పుట్టినవాడు అని అందరూ గుర్తించారు. దేశమంతా తిరిగి నేను స్థాపించిన ఆశ్రమాలు అవసరార్థులకు ఆశ్రయాలయ్యాయి, ఆధ్యాత్మికతకు నెలవులయ్యాయి. నా ప్రబోధాలు లక్షలాది మందికి జ్ఞానబాటలుగా మారాయి. ధర్మ సంస్థాపనకు ఆద్యుడను, ధర్మ రక్షణకు మన రెడ్లందరూ దొడ్డ మనస్కులై మెలగాలని కోరుతూ మీ అందరికీ ఆశీర్వచనము. మీ అందరూ ఐక్యతతో శోభిల్లండి. నేను రాణి కుముదినీదేవిని. హైదరాబాద్ మహానగర తొలి మహిళా మేయర్గా హైదరాబాద్ని చక్కటి సొబగులతో తీర్చిదిద్దాను. ఆఫ్టర్ ఆల్ ఆడది, ఈమెకు రాజకీయాలెందుకు అనే నోళ్లతోనే సహభాష్ మేడం అనిపించుకున్న రాణి కుముదినీదేవిని. జమీందారునినే కావచ్చు, అయినా స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం, దైవత్వం కోసం పాటుపడడమే నా ధ్యేయం. కుష్ఠురోగంతో బాధపడే వాళ్లను చూసి తల్లడిల్లిపోయాను. వారి కోసం ప్రత్యేకంగా ఒక చికిత్సాలయాన్ని, శరణాలయాన్ని నిర్మించాను. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన రెడ్డి సంస్థలన్నిటికీ శుభాభినందనలు. ఏకత్వమే మీకు శ్రీరామ రక్ష, ఐకమత్యమే ఎప్పటికీ రక్ష. జై హింద్.